ఒక తల్లి ఆస్తికి సంబంధించినటువంటి కేసుని కోర్టులో వేసింది. కోర్టులో వేసిన తర్వాత కొంతకాలానికి ఆమెకు అనారోగ్యం వచ్చింది. దాని తర్వాత పవర్ ఆఫ్ అటార్నీ తీసుకొని వాళ్ళ కొడుకు వాయిదాలకి కోర్టులో ట్రయల్కి అటెండ్ అవుతూ వచ్చాడు. తర్వాత ఆమె చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత అతను తన దగ్గర ఉండేటటువంటి ఒక ఆస్తికి సంబంధించినట్టు వీలునామాని కోర్టులో వేస్తూ, మా మదర్ ఎప్పుడో నా మీద వీలునామా రాసింది, కాబట్టి ఈ కేసులో పార్టీగా నన్నే సబ్స్టిట్యూట్ చేయాలని చెప్పేసి కోర్టులో దాఖలు చేశాడు, పిటిషన్ దాఖలు చేశాడు. కోర్టు ఏం చేసిందంటే, ఫ్యామిలీకి సంబంధించినటువంటి లీగల్ హైర్ సర్టిఫికేట్ని అది ప్రూఫ్గా సబ్మిట్ చేయలేదు, అలాగే ఈ విల్ డీడ్ నిజమైందో కాదో మాకు తెలియదు కాబట్టి ఈ కేసుని డిస్మిస్ చేస్తున్నాం అని చెప్పారు. తర్వాత అతను హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు కూడా డిస్మిస్ చేసింది. సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ధృవీకరించింది ఏంటంటే, ఆర్డర్ 22 రూల్ 5 కింద ఎవరు నిజమైనటువంటి లీగల్ రిప్రజెంటేటివ్ అనే దాని గురించి కోర్టే ఎంక్వైరీ చేయాలి, అంతేగాని లీగల్ రిప్రజెంటేటివ్ని ఎంక్వైరీ చేయకుండా కేసుని డిస్మిస్ చేయడం కరెక్ట్ కాదని చెప్తారు. తర్వాత దాన్ని బేస్ చేసుకొని లోయర్ కోర్టులో లీగల్ రిప్రజెంటేటివ్ ఎవరు అనే దాని గురించి ఎంక్వైరీ జరుగుతుంది. ఇందులో చనిపోయిన ఆమె కొడుకు నా దగ్గర ఉన్నటువంటి వీలునామాని బేస్ చేసుకొని నన్నే పార్టీగా సబ్స్టిట్యూట్ చేయాలని అడుగుతాడు. తర్వాత వాళ్ళ చెల్లి అదే కేసులో ఆర్డర్ 1 రూల్ 10 క్లాస్ 2 కింద నెసరీ అండ్ రిక్వైర్డ్ పార్టీస్ టు బి ఇంప్లీడెడ్ ఇన్ ద కేస్ అని చెప్పేసి తను కూడా తీర్పునివ్వడానికి ముందే అందులో ముఖ్యమైనటువంటి పార్టీ అని చెప్పేసి పిటిషన్ వేస్తుంది. తర్వాత అన్న సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్తాడు, మా చెల్లిని ఇందులో పార్టీగా చేర్చడానికి లేదని చెప్పి. సుప్రీంకోర్టు, మీ చెల్లిని సబ్స్టిట్యూట్గా ఇందులో పెడుతున్నామంటే ఆస్తిని ఆమెకి ఇచ్చినట్టు కాదు, ఆస్తి అనేది ఎవరిది అని నిజానిజాలు తెలుసుకోవడానికి మాత్రమే, కాబట్టి తనని పార్టీగా ఇంప్లీట్ చేస్తున్నాం అని చెప్పి చెప్తుంది. ఏదైనా ఒక సివిల్ కేసులో పార్టీ చనిపోయినప్పుడు కోర్టు ఆర్డర్ 22 రూల్ 5 ఆఫ్ సిపిసి కింద ఎవరిని లీగల్ రిప్రజెంటేటివ్గా అంటే సబ్స్టిట్యూట్గా చనిపోయిన వ్యక్తికి ప్రత్యామ్నాయంగా జాయిన్ చేయాలి అనే దాని గురించి కోర్టు ఎంక్వైరీ చేస్తుంది.